వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ విషయంలో కీలక నిర్ణయం అమలు చేస్తోంది. వార్షిక ఆదాయం 10 లక్షలు దాటిన కుటుంబాలకి సబ్సిడీ నిలిపివేయబోతున్నట్లుగా స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన ఇప్పటిదేం కాదు, కొత్తగా ఇప్పుడేదో గ్యాస్ కాస్త మనకి ఇబ్బంది ఉంది, ఇరాన్ నుంచి మనకు రావాల్సినటువంటివి రావట్లేదు, అందువల్ల ఇది ఏమైనా చేస్తున్నారా, సబ్సిడీ ఎత్తేస్తున్నారా అనేటువంటి తప్పుడు ప్రచారం కూడా ఒకటి జరుగుతుంది. కాబట్టి ఈ నిబంధన ఇప్పటిది కాదు, 2015 నుంచి కూడా ఇది అమల్లోనే ఉంది. ఇప్పటి వరకు వినియోగదారుల సెల్ఫ్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే ఇప్పటిదాకా కొనసాగింది. అంటే 10 లక్షల వార్షిక ఆదాయం దాటితే ముందే మనం మెన్షన్ చేయాలి. మనం మెన్షన్ చేసిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళు సబ్సిడీ ఇస్తారా ఇవ్వరా అనేది ఉండేది. ఇప్పుడైతే నేరుగా పాన్ కార్డ్ వివరాలని ఐటీ రికార్డులతో లింక్ చేసుకొని అర్హతను పరిశీలిస్తున్నారు. ఎందుకంటే అసలైనటువంటి లబ్ధిదారులకి అందాలి సబ్సిడీ అనేది, మిగతా వాళ్ళందరికీ అవసరం లేదు అన్నటువంటి ఒక పాయింట్తో. సో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం, గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంది అన్నది మాత్రమే కాదు, భార్యాభర్తల్లో కుటుంబ సభ్యుల్లో ఎవరి ఆదాయం 10 లక్షలు దాటినప్పటికీ ఆ కుటుంబంలో సబ్సిడీకి అనర్హులుగా పరిగణించబడుతుంది. ఇప్పటికే ఆదాయ పన్ను రికార్డుల ప్రకారం అర్హత కోల్పోయిన వాళ్ళకి ఆయిల్ కంపెనీలు మెసేజ్లు పంపిస్తున్నాయి. 7 రోజుల్లోగా స్పందించకపోతే సబ్సిడీ ఆటోమేటిక్గా నిలిచిపోతుంది. అయితే ఈ నిర్ణయం వల్ల పేదలు, మధ్యతరగతి సామాన్య కుటుంబాలకి పెద్దగా ఇబ్బంది ఉండదు అని ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకి ఈ నిబంధన వర్తించదు. వారికి అందుతున్న సబ్సిడీ యథావిధిగా కొనసాగుతుంది. సో ప్రభుత్వ వాదన ప్రకారం ఆర్థికంగా స్థిరంగా ఉన్నటువంటి కుటుంబాలు స్వచ్ఛందంగా లేదా నిబంధనల ప్రకారం సబ్సిడీ వదులుకుంటే ఆ నిధులని నిజంగా అవసరమైనటువంటి పేద కుటుంబాలకి, ఇతర సంక్షేమ పథకాలకి మళ్ళించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లక్షిత సబ్సిడీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ ఖర్చులు నియంత్రించడం మాత్రమే కాకుండా అర్హులైనటువంటి వాళ్ళకి ప్రయోజనం మరింత సమర్థంగా చేరేలా చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం అని అధికారులు చెప్తున్నారు. అయితే కుటుంబంలో ఎవరికి అది ఎలా బేస్ చేసుకుంటారు? ఇప్పుడు సపోజ్ ఒక కుటుంబం, ఒక భార్య, భర్త, 2 పిల్లలు, మళ్ళీ ఇక్కడ ఏజ్ గ్రూప్ కూడా చూసుకోవాలి కదా. తల్లి, తండ్రి, 2 కొడుకులు, 2కి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు, అందరూ కూడా ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు. సో దీంట్లో ఒక 2 కనెక్షన్స్ ఉన్నాయి అనుకుందాం. మరి ఇందులో ఎంతమంది క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంతమంది పాన్ కార్డు చూస్తారు? తల్లికి తండ్రికి పాన్ కార్డు ఉండకపోవచ్చు. సరే, ఇప్పుడంటే ఇంకా ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్కి కావాలి కాబట్టి పెడుతున్నారు. వాళ్ళు ఐటీ రిటర్న్స్ ఎలాగో వాళ్ళు వెయ్యరు. మరి అప్పుడు ఇక్కడ 3 కుటుంబాల కింద ఉంటాయి కదా. తల్లి తండ్రి ఒక కుటుంబం, ఒక కొడుకు కుటుంబం ఒకటి, ఇంకో కొడుకు కుటుంబం ఇంకొకటి. మరి ఇలా 3 కనెక్షన్స్ ఉంటాయి. అప్పుడు లేదు, ఇందులో ఒకళ్ళ పేరు మీద కనెక్షన్ లేదని అనుకుందాం, ఒకళ్ళ పేరు మీద ఉంటుంది. అప్పుడు మొత్తం ఇందులో ఈ కుటుంబానికి సంబంధించి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, ఇది పొద్దున్నే ఒకళ్ళు అడిగారు నన్ను ఈ క్వశ్చన్. ఎల్పీజీ తీసేస్తున్నారట కదా, తీసేస్తే మరి ఎలాగా? ఇది పేరుకు ఉమ్మడి కుటుంబంగా ఉంటారు, తర్వాత ఇప్పుడు విడిపడి కూడా ఉంటున్నారు కదా, మరి అలాంటప్పుడు ఏ బేస్ మీద ఇది క్యాలిక్యులేట్ చేస్తారు? తల్లిదండ్రులకి కొడుక్కి 10 లక్షలు వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు వేరే కుటుంబంలాగా వేరే ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు అనుకుంటే, వాళ్ళ పేరు మీద కనెక్షన్ ఉందనుకుంటే, కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ వివరాలతో తీసుకున్నప్పుడు, పాన్ కార్డు వివరాలు తీసుకున్నప్పుడు ఒక కొడుక్కి 10 లక్షలు పైన శాలరీ వస్తుంది అనుకుందాం, వార్షిక ఆదాయం. అలాంటప్పుడు సబ్సిడీ ఇక్కడ తల్లిదండ్రులకు కూడా తీసేస్తారా అన్నటువంటి ప్రశ్న పొద్దున్నే ఒకళ్ళు అడిగారు. నాకు సమాధానం తట్లా చెప్పడానికి. బట్ ఆ రకంగా అనుకున్న 3 కుటుంబాల కింద ఏమన్నా దీన్ని విడదీస్తే అప్పుడు నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎవరైతే 10 లక్షల పైచిలుకు సంపాదిస్తుంటారో వాళ్ళ పేరు మీద ఉంది అంటే మాత్రం ఇదవుతుంది అన్నాం కదా. ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ చెప్పినటువంటిది సెల్ఫ్ డిక్లరేషన్. కొడుక్కి 10 లక్షల జీతం ఉంది అంటే దానికి సంబంధించి ఫైన్. ఇక్కడ పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఈ ఆదాయ పన్ను రికార్డులు భార్యాభర్తల్లో ఎవరి ఆదాయం 10 లక్షలు దాటినా అని చెప్పారు. భార్య, భర్త ఎవరిదైనా సరే. అప్పుడు తల్లిదండ్రులకు వర్తించదు అని అనుకోవచ్చా? డెఫినెట్గా అనుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా ఒక క్లారిటీ అనేది లేదు. వెళ్ళి చెక్ చేసుకున్నా ఏం చేసినా కానీ ఒక క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే ఉండేది ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే ఇంట్లో ఉండి ఎవరి పోర్షన్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, ఎవరి కనెక్షన్ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా చెక్ చేసినప్పుడు సో అండ్ సో సన్ ఆఫ్ ఇది పెడతారు. అప్పుడు కొడుక్కి 10 లక్షలు వస్తుంది కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత వాళ్ళదే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా తీసేస్తారా అని చెప్పి ఇంకొక అనుమానం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా వస్తాయి కొన్ని. బట్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం ఒక రకంగా చాలా చక్కటి నిర్ణయం. ఎవరైతే సర్వ్ ద నీడీ అంటాం కదా, అలా ఎవరైతే నిజంగా అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వచ్చు.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ గవర్నమెంట్ సొమ్ము తింటే తప్పే ఉంది అంటే చాలామంది అంటుంటారు ఊళ్ళలో కూడా, నాకు గవర్నమెంట్ సొమ్ము తినే రాత ఉందిరా, అందుకే నాకు పథకాలు వస్తున్నాయి. అసలు అవసరం లేకపోయినా కొంతమందికి అక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అంటూ ఏం ఉండదు. చాలా విషయాల్లో ఇది బయటికి కనిపించేటువంటి నిజం అయినప్పటికీ కూడా ఒప్పుకోరు ఎవరు. సో ఇలా అనేకం ఉంటాయి. సో మొత్తానికి ఈ సబ్సిడీ అనేటువంటిది ఇప్పుడు ఆదాయ పన్ను రికార్డుల ప్రకారం అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారం ఈ మొత్తం తీసేస్తాయి కంపెనీలు. వారం రోజుల్లోగా దీనికి సంబంధించి ఒక మెసేజ్ వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి, కంపెనీ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. హెచ్పి గ్యాస్ అవ్వండి, సూపర్ గ్యాస్ అవనివ్వండి, ఏ గ్యాస్ అయినప్పటికీ కూడా, డియర్ ఎల్పిజి కన్జ్యూమర్, as per available income tax records, your or linked family members gross taxable income exceeds the prescribed limit of 10 lakh rupees. If you wish to dispute this, please contact the toll free number 1800-233-555. ఇది హెచ్పి గ్యాస్కి సంబంధించింది. లేదా గ్రీవెన్స్ లింక్ ఒకటి ఇస్తారు. గ్రీవెన్స్ లింక్లోకి వెళ్ళి వితిన్ 7 days of the receipt of this message, if no response is received within the stipulated period, the LPG subsidy may be discontinued thereafter. ఇది వాళ్ళు పంపించేటువంటి మెసేజ్. సో మీకు ఆ లిస్టులో ఉన్నారా లేదా అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకోండి. అందులో వెళ్ళి గ్రీవెన్స్లో కనుక ప్రాపర్గా మనం పెట్టుకోకపోతే 7 రోజుల్లో సబ్సిడీ ఆటోమేటిక్గా నిలిచిపోతుంది. ఆ తర్వాత ఇంకా సంప్రదించినా కూడా ఏమీ కాదు. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.